ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి అవసరమని మార్గదర్శి చిట్ ఫండ్ డైరెక్టర్ శైలజ కిరణ్ అన్నారు. యువత ముందు చూపుతో మార్గదర్శి లాంటి చిట్ ఫండ్లలో పొదుపు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని ఆమె అన్నారు. ఇక హైదరాబాద్ ఉప్పల్ 111వ బ్రాంచ్ని లాంఛనంగా శైలజ కిరణ్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేద పండితుల మంత్రోచ్చరణతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా చందాదారులు హాజరయ్యారు. లక్షలాది కుటుంబాలకు సేవ చేసే భాగ్యం కలగటం ఇది మా అదృష్టమని శైలజ కిరణ్ ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. ఎంతో మంది కార్మికులు ఈ సంస్థ నమ్మకం అన్నం తినాలని చెప్పి కొబ్బరి కేకలు కొట్టానమ్మా. బోలో గజానన మహారాజ్ కి ధాన్యాభివర్ధనమశ్నుతే భాగే బ్రహ్మ దేవతా బ్రాహ్మణ ప్రధాన శత్రుక్షయ Margdarshi, as you know, it's been a long journey. 60 ఏళ్ల నుంచి ప్రస్థానం మార్గదర్శికి లక్షలాది మందిని లక్షలాది కుటుంబాలకి సేవ చేసుకోగలిగే భాగ్యం మార్గదర్శి ద్వారా మాకందరికీ కలిగింది, మా కుటుంబానికి కలిగింది. మార్గదర్శి ద్వారా లక్షలాది మంది ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోగలుగుతున్నారు. ఇట్స్ లైక్ అ కోఆపరేటివ్ మూమెంట్, మ్యూచువల్లీ బెనిఫిషియల్. సో మెంబర్స్ వాళ్ళు ఎదుగుతూ మేము కూడా ఎదిగేటట్టు చేశారు. మా మెంబర్స్ అందరూ కూడా ఎంతో మంచి కుటుంబాల నుంచి వచ్చిన వారు, కష్టపడే తత్వం కలిగిన వారు మోస్ట్లీ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పెద్దగా చదువులు చదువుకొని డాక్టర్స్, విద్యావంతులు,
అడ్వకేట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఐటీ ఎంప్లాయీస్, ఐటీ కంపెనీలు కలిగిన వాళ్ళు, అట్లానే ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్, సో రకరకాల ఫీల్డ్స్లో నుంచి ఎంతో కష్టపడి పైకొస్తూ వాళ్ళు మార్గదర్శి తోటి ఎదుగుతున్నారు. సో ఎంతో డిసిప్లిన్ కలిగిన మెంబర్స్తో మేము వ్యాపారం చేస్తున్నాము. ఆ రకంగా ఎంపిక చేయబడతారు మెంబర్స్ మార్గదర్శిలో ఎన్రోల్మెంట్కి. కాబట్టి కోవిడ్ లాంటి సమయంలో కూడా మేము ఏమంత ఇబ్బంది పడకుండా, ఎందుకంటే కోవిడ్ టైంలో మీకు అందరికీ తెలుసు, అందరూ చాలా ఇబ్బంది పడ్డారు, అందరూ నష్టపోయారు. కానీ మా మెంబర్స్ అందరూ కూడా ఒక పటిష్టమైన బ్యాక్గ్రౌండ్స్, ఎప్పటి నుంచో వాళ్ళు మంచిగా ఎదుగుతూ అక్యుములేట్ చేసుకున్న వెల్త్ తోటి, రిజర్వ్స్ తోటి వాళ్ళు తొందరగా గట్టెక్కగలిగారు. దాంతో మాకు కూడా ఇబ్బంది లేకోకుండా తొందరగా మేము ఏమాత్రం కోవిడ్ టైంలో కూడా ఇబ్బంది లేకుండా పేమెంట్స్, ఇంకా ఫాస్టర్ పేమెంట్స్ చేసాం. ఎందుకంటే అందరికీ డబ్బులు అందుబాటులోకి రావాలి కనుక. సో అలా మార్గదర్శి ఎప్పుడు మెంబర్స్ గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ మేము కూడా ఈ టెక్నాలజీతో ఎంతో విశిష్టమైన సేవలు అందించగలుగుతున్నాము. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అందరికీ సమానమైన రూల్స్ పాటిస్తాము. అట్లానే వాళ్ళు కూడా మెంబర్స్ని డిసిప్లిన్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యం ఎవరికైనా. చాలామంది యంగ్స్టర్స్ ఈ రోజునేంటి అని ఈ రోజు గురించే ఆలోచిస్తుంటారు. అలా కాకోకుండా ఎవరైతే ముందు చూపుతోటి రేపటి గురించి ఏంటి అని ఆలోచన చేస్తారో వాళ్ళందరూ కూడా చిట్ ఫండ్స్, ఆర్గనైజ్డ్ చిట్ ఫండ్స్, మార్గదర్శి లాంటి పెద్ద సంస్థల్లో వాళ్ళు డబ్బు పొదుపు చేసుకున్నట్టయితే చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్తో, ఈజీ ఇన్స్టాల్మెంట్స్తో వాళ్ళ జీవితంలో వాళ్ళు నెరవేర్చుకోవాల్సిన ప్రతి ఒక్క కోరికను కూడా ఎంతో సులువుగా ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ తోటే వాళ్ళు మంచి అభివృద్ధి చెందటానికి వీలుంటుంది. మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా అని ఆలోచన చేయటం కంటే కూడా రేపు డబ్బులు అవసరమైతే ఒక్కళ్ళని అడిగే పని లేకుండా, ఎక్కడికి పోవాలి అనే ఆలోచన లేకోకుండా మనంతట మనం సేవ్ చేసుకుంటా వెళ్తే ఆ డిసిప్లిన్ ఎట్లయితే మనం ప్రతి నెల ప్రతిదానికి కేటాయిస్తామో అలాగే రేపటి గురించి కూడా కొంత డబ్బులు అంటూ మనం చిట్ ఫండ్స్ ద్వారా మార్గదర్శి లాంటి కంపెనీలో మీరు చూశారు ఎంత నిబద్ధతతో నడుపుతున్నాము, ఎంత ఇంత క్రైసిస్లో కూడా మేము ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగాము. చక్కగా సర్వీస్, ఇంకా మెరుగైన సర్వీస్లే అందించాము. నిరంతరాయంగా నడిచిపోతూ ఉన్నది. సో ఇలానే కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నో లక్షలాది మంది దీవెనలు, లక్షలాది కుటుంబాలు మార్గదర్శితో పెనవేసుకుని పోయి ఉన్నది. ఇది చక్కగా ఇంకో 100 ఏళ్ళు కూడా కోట్లాది మందికి సర్వీస్ చేయాలనే అభిలాషతో మేమున్నాం. ధన్యవాదాలు.